అనేది చూద్దాము. ఇంగ్లీష్లో క్లాసెస్ నుంచి కంపల్సరీ ఒక బిట్ అనేది వస్తుంది. క్లాసెస్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, అది వచ్చేసి క్లాసెస్ వచ్చేసి నాన్ డిఫైనింగ్ క్లాజు, నాన్ డిఫైన్డ్ రిలేటివ్ క్లాజు, డిఫైన్ రిలేటివ్ క్లాజు. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ మీన్స్ కామా ఉంటుంది. ఓకే, ఒక సెంటెన్స్లో కామా ఉండి నెక్స్ట్ సెంటెన్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, దాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే కామా ఉండదు. ఓకే, మొత్తం ఒకే సెంటెన్స్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఈజీగా మనం అనేది బిట్ పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఒక ఆర్టికల్ వచ్చేసి ఓవెల్స్ ఏఈఐఓయు ఉంటే యాన్ యూజ్ చేస్తారు. ఏఈఐఓయు కాకుండా కాన్సోనెంట్స్ అంటే ఏఈఐఓ కాకుండా మిగతా రిమైనింగ్ వర్డ్స్ ఉంటాయి కదా, బి సి, వాటిలన్నిటిని కాన్సనెంట్స్ అంటారు. వాటిలన్నిటి ముందు వచ్చేసి ఏగా యూస్ చేస్తారు. నెక్స్ట్ స్పెషలైజేషన్స్ అంటే ద గవర్నమెంట్, ద స్కూల్, వాటి ముందు స్పెషలైజేషన్ ముందు దా యూస్ చేస్తారు. కానీ రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటి ముందు ఎటువంటి ఆర్టికల్స్ని యూజ్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, గోయింగ్ టు దాను. ఓకే, బట్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ ఎవ్రీ డే. రోజు జరిగే యాక్టివిటీస్ ముందు నో ఆర్టికల్స్. ఓకే, ఏ ఆర్టికల్స్ మనం యూజ్ చేయము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.